నమస్కారం కేవీ న్యూస్ కి స్వాగతం. రామారెడ్డి కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు గణపతి పూజ, పుణ్యవచనం, కంకణ ధరణ, సంతత ధారాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం నుండే భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఈసన్నపల్లి కాలభైరవ స్వామి ఆలయంలో స్వామివారి జన్మదిన వేడుకలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయానికి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఉమ్మడి జిల్లాల్లో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జన్మదిన వేడుకలు ఆదివారం గణపతి పూజతో ప్రారంభమవగా బద్ది పోచమ్మకు బోనాలు సోమవారం సాయంత్రం 6 గంటలకు, లక్ష దీపార్చన, మంగళవారం రాత్రి 8 గంటలకు ఈసన్నపల్లి రామరెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, బుధవారం ఉదయం 6 గంటలకు సంతత ధారాభిషేకం, 7 గంటల నుంచి 10:30 గంటల వరకు ధ్వజారోహణము, సాయంత్రం 7 గంటలకు ఎడ్ల బండ్ల ఊరేగింపు, పల్లకి సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, గురువారం ఉదయం రథోత్సవం, 6 గంటలకు దీక్షయజ్ఞంతో స్వామివారి వేడుకలు ముగియనున్నాయి. కోటి కోటి దండాలు బైరయ్యా, బైరయ్యా బైరయ్యా బైరయ్యా, నీకు కోటి కోటి దండాలు బైరయ్యా. నిజామాబాదు జిల్లా తాలూకా కామారెడ్డి సదాశివ మండలమందు ఈ సన్న పెళ్లిలోన ఇంపైన దేవుడవయ్యా. గనగాన గంటలాట బైరయ్యా, నీ గుడిలోన కొట్టేమయ్యా బైరయ్యా. గనగాన గంటలాట బైరయ్యా, నీ గుడిలోన మోగేనంత బైరయ్యా. కార్తీక మాసంలో నా కన్నుల పండుగ నీదే, బౌలా జన్మాష్టమి రోజు గొప్ప జాతర నీదే. వేలాది భక్తులతోటి వేడుక నీదేనయ్యా, వేలాది భక్తులతోటి వేడుక నీదేనయ్యా. కార్తీక మాసంలో నా కన్నుల పండుగ నీదే, బౌలా జన్మాష్టమి రోజు గొప్ప జాతర నీదే. వేలాది భక్తులతోటి వేడుక నీదేనయ్యా, వేలాది భక్తులతోటి వేడుక నీదేనయ్యా. బైరయ్యా బైరయ్యా బైరయ్యా, నీకు వేల వేల వందనాలు బైరయ్యా. గనగాన గంటల చెందినటువంటి కాలభైరవ స్వామి జన్మదినోత్సవం పురస్కరించుకొని మరి 9వ తారీఖు ఆదివారం నుండి ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమంలో రేపు సోమవారము లక్ష దీపార్చన, అదేవిధంగా మరి సంవత్సరం ఒకేసారి జన్మదినోత్సవం అనేది ఒక్కరోజు దర్శనం చేసుకుంటే 365 రోజులు దర్శించుకున్నటువంటి పుణ్యం అనేది 12వ తారీఖు రోజు బుధవారం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ కలియుగ దైవమైనటువంటి కాలభైరవ స్వామి జన్మించినటువంటి ఆ రోజు పవిత్రమైనటువంటి ఆ రోజు నాడు ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకున్నట్టయితే కోరిన కోరికలు తక్షణమే తీర్చినటువంటి సందర్భాలు చాలా ఎగ్జాంపుల్గా చాలా ఉన్నాయి. గత చాలా సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఆ భైరవ స్వామి దగ్గరికి మేము భక్తులుగా వస్తున్నాము. ఆ భగవంతుడి యొక్క మనసులో మేము కదిలినప్పుడు మా యొక్క కోరికలు తీర్చడమే కాకుండా అతనికి మా జీవితాన్ని మొత్తం కూడా ఆధారపడి ఉన్నాము కనుక ఎంతో మంది మరి ఈ భగవంతుని నమ్మినటువంటి వాళ్లకు అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో అనేక రకమైనటువంటి కోరికలు కానీ తీరడం జరిగింది కనుక మరి 13వ తారీఖు రోజు అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది కనుక మరి ఈ 365 రోజుల్లో దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం లభించాలంటే మరి ఆ భగవంతుడి యొక్క బుధవారం 12వ తారీఖు రోజు జన్మదినోత్సవం రోజు మరి ఆ భగవంతుని దర్శనం చేసుకునేటువంటి అవకాశము మరి ఆ భగవంతుడు ఇచ్చింది కనుక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఇక్కడ భారతదేశంలోనే మరి దక్షిణ కాశీ, అక్కడ ఉత్తర కాశీలో తీసుకున్నట్టు కాశీలో ఇక్కడ దక్షిణ కాశీగా పేరు ప్రఖ్యాతి సంపాదించి చాలా పురాతనమైనటువంటి దేవాలయము. మరి కోరిన కోరికలు తక్షణమే తీరుతున్నటువంటి ఈ భగవంతుణ్ణి మరి నమ్ముకున్నటువంటి వాళ్లకు పరిపూర్ణమైనటువంటి బెనిఫిట్ అనేది జరుగుతుందనేటువంటిది కోరుకుంటూ మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరుగుతుంది. జై కాలభైరవ స్వామి భగవాన్ కి. భగవంతుని నమ్మిన వారికి శరణం లేదు. ఎన్నికల సమయంలో చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందేనని బీసీ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. బీజేపీ బీసీల పార్టీ కాదు,
బీసీ రిజర్వేషన్ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ 2017లోనే కులగణన ఎందుకు చేయలేదు, బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఈ నెల 15న నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ 23 నుంచి 40% పెంచుతామని, విద్యా ఉద్యోగాలలో 42% ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే బీసీ సప్లాన్ ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధి కోసం ఏడాదికి 20,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారని చెప్పారు. ఒక్కో మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నవోదయ స్టాండర్డ్ లో విద్య అందిస్తామని, జిల్లాకు ఒక బీసీ కళాశాల, కుల వృత్తులు, కుల సంఘాలకు చేతనిస్తామన్నారని తెలిపారు. 2023లో ప్రభుత్వం ఏర్పాటైతే కులగణన కోసమే ఏడాది సమయం తీసుకున్నారని చెప్పారు. ఆర్టికల్ 342 కింద కులగణన చట్టం చేయవచ్చని తాను రాసిచ్చానని, దాని ప్రకారం కాకుండా వేరే విధంగా ఇచ్చారన్నారు. రిజర్వేషన్ రాద్ధాంతం జరుగుతుంటే ముసాయిదా డ్రాఫ్ట్ ఇచ్చారని తెలిపారు. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రిజర్వేషన్ పెంచుకోవడానికి చట్టాన్ని రాసి ఇస్తే దానిని చూడలేదన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇదొక్కటే మార్గమని సీఎంను పిలిచి ముసాయిదా ప్రకారం 2 బిల్లులు తయారు చేసినట్టు పేర్కొన్నారు. ఈ 2 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపిస్తే ఆయన కేంద్రానికి పంపించారని తెలిపారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టం సవరణ చేస్తూ ఇచ్చిన జీవోలను సుప్రీంకోర్టు తీర్పు విరుద్ధంగా ఉన్నాయని చేయిస్తే హైకోర్టుకు వెళ్లారన్నారు. దీనికి 9వ షెడ్యూల్ చేర్చడమే పరిష్కార మార్గమని, బీసీలను చైతన్యం చేయడం కోసం సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము ఏ పార్టీ ఏ సంఘానికి అనుబంధం కాదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ అమలు చేస్తే కాంగ్రెస్ కు పేరొస్తుందని, తద్వారా అన్ని రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ పెరుగుతుందని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేయడం లేదన్నారు. ప్రధానమంత్రి దగ్గరికి పోయి మనకు కొట్లాడకుండా, అట్లనే పార్లమెంటరీని దద్దరింపజేయకుండా 100 పైన కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 240 మొత్తం ఇండియా గఠబంధన్కు ఉంది. లాస్ట్ సెషన్లో రాహుల్ గాంధీ లేపలేదు, లేకపోతే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీతో మాట్లాడి మరి అక్కడ లేపినేయలేదు. కాబట్టి ఇక్కడ ఏదో మోసం జరుగుతుంది, దగా జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. 9th షెడ్యూల్ ఒకటే సరైనమని మేము చెప్తుంటే మాలో కొన్ని సంఘాలు, ఈశ్వరయ్య జస్టిస్ ఈశ్వరయ్య గారైనా పెద్ద మేధావి, మాకు కూడా రాజ్యాంగం తెలుసు, మేము కూడా లా చదువుకున్నాము, జీవో ఇస్తే సరిపోతుందని బీజేపీ ప్రోత్సహించిన సంఘము, కాంగ్రెస్ ప్రోత్సహించిన సంఘాలు మమ్మల్ని క్రిటిసైజ్ చేసినారు. ఇది నిలవదు అని చెప్పాను. 100 మంది అడ్వకేట్ జనరల్ పెట్టినా బీసీలందరూ మేము బీజేపీ ఇంప్లీట్ చేయలేదు, బీఆర్ఎస్ ఇంప్లీట్ చేయలేదు, బీసీ సంఘాలు ఇంప్లీట్ చేయాల్సిన అక్కర్లేదు, ఇది మాకు మోసం చేసేదాగా అని చెప్పాను నేను. అది కాబట్టి అయినా కూడా అది కొట్టేసాక ఇప్పుడు మా యుద్ధము మేము కాంగ్రెస్ ఏదైతే చీఫ్ మినిస్టర్ ఉన్నాడో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ మరి సిద్ధరామయ్య ద్వారా డిక్లేర్ చేసినారో, మీరు 42% 9th షెడ్యూల్ పెట్టించే బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రెషర్ టాక్టిక్స్ చేస్తారో, ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశంలో రాహుల్ గాంధీ ద్వారా లేపిస్తారా, ఇండియా గఠబంధన్ మొత్తం 240 పంచాయతీ బోర్డు మెంబర్లు అవుతారు, మన అట్లనే పంచాయతీ సమితిలకు, జిల్లా పరిషత్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మన రాజ్యసభలకు అధికారము మార్పు రాబోతుంది, ఒక పెద్ద రివల్యూషన్ రాబోతుంది అని వాళ్ళు గుర్తించినట్లయితే అది 9th షెడ్యూల్లో బీజేపీ అడ్డుపడది, రేవంత్ రెడ్డి గారు కొట్లాడతారు అని మేము ఈ సదుద్దేశంతో బీసీలందరి ఐకమత్యం చేయడానికి, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు, నేను ఒక నేషనల్ కమిషన్ చైర్మన్గా చేశాను. మా దగ్గర డినోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నారు, డినోటిఫైడ్ వాండరింగ్ క్లాసు, బెగ్గింగ్ క్లాసులు ఉన్నారు. 50% బీసీ లిస్టులో ఉన్నారు, 50% ఎస్సీ ఎస్టీ లిస్టులో ఉన్నారు. ఎస్సీ ఎస్టీలో కనీసం జనాభా ప్రాతిపాదిక మీద రిజర్వేషన్ దొరుకుతుంది, కానీ బీసీలో ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డిఎన్టీస్కు ఏమాత్రం ఇంకా అడుగుతూనే. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలకు నిలయంగా మారింది. సరిపడ వసతులు లేకపోవడంతో చికిత్సలకు వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు అవస్థల పాలవుతున్నారు. అయితే ఆసుపత్రిలోని సమస్యల పరిష్కారానికి ఎవరు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం వల్ల రోగులు చెత్తతో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఎన్నో అవార్డులతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఆసుపత్రికి నేడు పర్యవేక్షణ లేక ఆదరణ కరువైంది. స్థానిక ఎమ్మెల్యే పోచారం సింహారెడ్డి మంత్రిగా, స్పీకర్గా ఉన్న సమయంలో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు.
అలాగే ఎదురుగా ఉన్న స్థలంలో నూతనంగా మాతా శిశు ఆసుపత్రి మంజూరు చేయించడంతో పాటు సిబ్బంది కొరత లేకుండా చూశారు. బాన్స్వాడ డివిజన్ ప్రజలే కాకుండా సరిహద్దు రాష్ట్రాల ప్రజలు, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన రోగులు ఈ ఆసుపత్రికి చికిత్సల కోసం వస్తుంటారు. ఎన్నో అవార్డులు కైవసం చేసుకున్న ఆసుపత్రి నేడు పారిశుద్ధ సమస్య, సిబ్బంది సమయపాలన లేక నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు అదనపు బాధ్యతలు ఉండడంతో సరైన పర్యవేక్షణ లేక ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. 100 పడకల ఆసుపత్రి శిథిలావస్థకు చేరడంతో నూతనంగా నిర్మాణం కొనసాగుతోంది. అక్కడి నుండి ఎదురుగా ఉన్న మాతా శిశు ఆసుపత్రి ఆవరణలో పెద్ద షెడ్ ఏర్పాటు చేసి రోగులకు సేవలు అందిస్తున్నారు. అక్కడే ఎదురుగా ఉన్న చెత్త ట్రాక్టర్లో చెత్తను నింపి ప్రతిరోజు ఖాళీ చేయాల్సి ఉండగా 5-6 రోజుల నుండి ఆ చెత్త ఖాళీ చేయకుండా 2 ఆసుపత్రులకు చెందిన చెత్త కింద పారవేస్తున్నారు. దీంతో రోగులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధులు తగ్గుడేమో గానీ ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రోగులు అంటున్నారు. కింది స్థాయి సిబ్బంది, సెక్యూరిటీ, శానిటేషన్ వర్కర్లు సరిగా విధులు నిర్వహించకపోగా ఆసుపత్రికి వచ్చే రోగులతో దుర్తుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అలాగే కొన్ని రోజుల క్రితం బ్లడ్ బ్యాంకులో పాము ప్రత్యక్షం అవడంతో పట్టుకొని చంపేశారు. కాగా ఉన్నతాధికారులు స్పందించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్లు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి.
న్యాయ సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని కామారెడ్డి జిల్లా సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. అక్షరాస్యత లోపం ఉన్న గ్రామీణ ప్రాంతాల వారికి జాగృతి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కొత్త చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని పేర్కొన్నారు. న్యాయ సహాయ కేంద్రం, హైదరాబాద్ న్యాయ కళాశాల, కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సహకారంతో జాగృతి కమిటీ ఆధ్వర్యంలో మాచారెడ్డి మండలం గజ్జానాయక్ తాండాలోని రైతు వేదికలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి హాజరై మాట్లాడారు. ఆర్థికంగా, సామాజికంగా ఏ ఇతర కారణాల వల్లనైనా వెనుకబడిన వాళ్ళకి న్యాయం అందకుండా ఉండే పరిస్థితులను రూపుమాపడానికి న్యాయ సేవా అధికార చట్టం 1995 నవంబర్ 9న ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగానే ప్రతి సంవత్సరం నవంబర్ 9న న్యాయ సేవా దినోత్సవం జరుపుకుంటామన్నారు. ఈ చట్టం ప్రాతిపదికనే తాలూకా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి న్యాయస్థాన ప్రాంగణంలో న్యాయ సేవా సంస్థలను ఏర్పాటు చేశారని చెప్పారు. వీటి ద్వారా పేదలకు ఉచితంగా న్యాయ సాయం అందించడమే కాకుండా వారికి ఉన్న వివాదాలకు ప్రభుత్వం తరపున ఉచితంగానే న్యాయవాదిని నియమించే కేసులు న్యాయస్థానంలో నిరూపించుకోవడానికి అవకాశం కల్పించారన్నారు. సివిల్ కేసులు గాని, రాజీ ఆమోదయోగమైన క్రిమినల్ కేసులు గాని ఇరు పక్షాలు రాజీ అయ్యే అవకాశం ఉన్నట్లయితే ఆ కేసులను రాజీ చేసి సివిల్ కోర్టులో వాది చెల్లించిన కోర్టు ఫీజులు తిరిగి ఇచ్చే విధంగా ఈ చట్టం కల్పించిందని పేర్కొన్నారు. ఎందుకంటే పిల్లలు ముఖ్యంగా స్టూడెంట్స్ మన దగ్గర ఏమంటే ఎక్కడికైనా వస్తే మరి తిరిగి వెళ్ళేటప్పుడు రెట్టింపు ఉత్సాహంతో వెళ్తే కానీ అది సక్సెస్ అయిందని అనుకోండి. అందుకని వీళ్ళు ఇంట్లో తక్కువ మంది దగ్గర మనమే చేసుకున్నట్టు ఉండకుండా కొంచెం ఎక్కువ మంది ప్రజలు రావాలని ఈసారి అలా చేద్దామని మళ్ళీ ఒకసారి మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా వాళ్ళకి ఇన్స్పిరేషన్ రావాలి, ఫ్యూచర్ బ్యూటిఫుల్గా కనిపించాలి. ఎస్పెషల్లీ లాస్ట్ స్టూడెంట్స్కి అయితే ఎందుకు అంటే వాళ్ళు ప్రజలతో మమేకం అవుతూనే అన్ని పనులు చేయాలన్నది నేను అనుకుంటాను యాజ్ ఏ అడ్వకేట్. అప్పుడు ఇప్పుడు మళ్ళీ మనం ఒకటి జాగృతి గురించి నన్ను చెప్పమన్నారు. అంతవరకు ఇంతవరకు పోస్టర్లో దాదాపుగా చెప్పేశారు, రవికుమార్ గారు చెప్పారు. అయితే మేము చెప్పాల్సింది ఒకటే, మేము కమిటీని కాన్స్టిట్యూట్ చేశాము. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు వచ్చేసి చైర్మన్గా ఉంటారు. నేను తర్వాత ఏఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మళ్ళీ తర్వాత లాస్ట్ ప్రొఫెసర్స్, మళ్ళీ పారాలీగల్ వాలంటీర్స్, మళ్ళీ ప్యానల్ అడ్వకేట్స్ అందరితో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. ఆ కమిటీ ద్వారా మేము అన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఎవరు మా దగ్గరికి వచ్చినా వాళ్ళందరికీ అంటే యాజ్ యూజువల్గా ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రజలకు కావలసిన ప్రతి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడము అన్నీ మా బాధ్యతలుగా మేము చేస్తూ ఉంటాము. అందులో ఇప్పుడు ఈ జాగృతి 2025 వచ్చేసి ప్రజల అంటే గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉండే చట్టాలను తెలియచేయడం అనేది ఒక బాధ్యతగా నిర్వహించబడ్డ ఈ కమిటీలో మండల్లో కూడా మళ్ళీ కమిటీస్ ఉన్నాయి. మండల్ చైర్మన్ గారు వచ్చేసి చేపల వేటకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన బేర్కల్ మండలంలోని మంజిర నదిలో చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినా ఇంకా యువకుడి ఆచూకీ లభించలేదు. కామారెడ్డి జిల్లా బేర్కల్ మండలం దామరంత శివారు ప్రాంతంలోని మంజిర నదిలో చేపల వేటకు వెళ్లి నర్సింహులని యువకుడు గల్లంతయ్యాడు. 3 రోజులు గడిచిన మృతదేహం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో దామరంచ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి గత ఈతగాళ్లతో మృతదేహాన్ని వెలికి తీయించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. శుక్రవారం 5 o'clock అట్లా గల్లంతయ్యిండు. అప్పటి నుంచి ఇంటికి రాలేదు. కొద్దిగా గవర్నమెంట్ ఈ మత్స్యకారులు కూడా వెతికి గాలిస్తున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు, పోలీసు బృందము, మరి రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి సహకరించాలని కోరుతున్నాము. ఇంకా ఆచూకీ తెలియలేదు. ఇప్పటికీ 3 days అవుతుంది. ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చెక్ డ్యామ్లో కూడా ఆచూకీ లేదు. తెప్ప కూడా కొట్టుకుపోయింది. తెప్ప లేదు, మనిషి లేదు. బైక్ ఉంది, అతని బట్టలు ఉన్నాయి, ఫోన్ ఉంది. అతను మాత్రం ఆచూకీ తెలుస్తలేదు. ఇప్పటికీ 3 రోజులు అవుతుంది. కొద్దిగా వెతికి పెట్టాలని గవర్నమెంట్ కోరుతున్నాము.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతో సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.